ప్రైజ్ తలాడండి. ఈ గునుపొడి శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క బైబిల్ నుంచి మనం అనేకమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా మరి ఈ ఆదికాండం నుంచి తెలుసుకునే ఈ మాటల్లో మరి చక్కగా ఈ రోజున శ్రేష్టమైన మాటలు తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యాలు తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ తలాడండి. ప్రైజ్ తలాడ్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ రోజున ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకున్నాను. మీరు కూడా దేవుని యొక్క సువార్త పనిలో పరిచారకులుగా ఉండాలనే మరి సంకల్పము, ఆశయము ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 4వ అధ్యాయము మరి 9 నుంచి ఒక్కసారి చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగ్గా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి చూసుకుంటే యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీన్ అడగ్గా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు దేవుడు ఆయన ఏమంటున్నారండి, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలోండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకోవడం జరిగింది. ఈ రోజున మనం ఈ బైబిల్ స్టడీ అనే ప్రోగ్రాంలో చూసుకుంటే మనం ఆదాము హవ్వ వారి జీవితాల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే మరి హవ్వ మరి దేవుని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్న యొక్క సత్యాలు కూడా తెలుసుకున్నాం. మరి ఈ రోజున మరి వారు ఈ కయీను హేబేలు పెద్దవాడు చిన్నవాడు ఉన్న వీరిద్దరూ కూడా మరి దేవునికి అర్పణ అర్పించే విషయంలో వారి హృదయ స్థితి మరి సరిగ్గా లేకపోవడం ద్వారా దేవుడు ఒకరి అర్పణ అంగీకరించారు, ఒకరి అర్పణ అంగీకరించలేదన్న సత్యాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, నీవు మంచి కార్యం చేస్తే మరి నేను నీ అర్పణ అంగీకరించిన కయీను నీకెందుకు కోపం వచ్చిందని చెప్పి దేవుడు మరి కయీనుని గద్దించడం కూడా జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మరి ఈ కయీను మరి తప్పు చేసి కూడా తన తప్పుని ఒప్పుకుంటున్నాడు అంటే ఒప్పుకోలేదు. ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? తన పితరుల నుంచి మనస్తత్వం తనకి వచ్చిందని చెప్పవచ్చు. వీరు మరి దేవుడు ఏదైతే చెప్పారో తినవద్దన్న చెట్టు ఫలాన్ని తిని వారు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి వారి జీవితంలో ఎలా అయితే పాపాన్ని శాపాన్ని తెచ్చుకున్నారో అలాగే ఈ యొక్క కయీను కూడా మరి వారి పితరుల యొక్క ఆలోచనల ప్రకారం అంటే వారి పితరులు చేసిన అవిధేయత స్థితిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి తన తమ్ముడిని చంపానన్న ఒక బాధ లేదు, పశ్చాత్తాపం లేదు, అంతేకాదు ఒక భయం లేదు. కానీ ఆ వ్యక్తి మరి దేవునితో మరి ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. దేవునికి స్తోత్రం. నేనేమన్నా కాపలా కాసేమన్నా నా తమ్మునికి? నేనేమన్నా వాడిని నేను చూసుకునే వ్యక్తినా? వానికి ఏమైనా నేను పని మనిషినా అన్నట్లుగా అంటే దేవునికి ఎదురు సమాధానం. అసలు దేవుని విషయంలో ఆ వ్యక్తి ఎలా ఉండాలని? భయపడే వ్యక్తిగా ఉండాలి. అర్పణ విషయంలో తప్పు చేసావు, నీ సహోదరుని చంపి తప్పు చేసావు, నీ సహోదరుని పట్ల క్రూరంగా ప్రవర్తించి తప్పు చేసావని ఒక భయం కానీ భక్తి కానీ లేని జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఈ కయీను మనస్తత్వం ఎలా ఉందంటే దేవునికి అవిధేయత చూపించే మనస్తత్వం. అంటే దేవుడు అడుగుతున్నప్పుడు ఒక భయం కానీ ఒక పశ్చాత్తాపం కానీ ఆ యొక్క వ్యక్తిలో ఉందంటారా? లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నిజంగా తనలో ఆ యొక్క పశ్చాత్తాప హృదయం, అరే నేను కదా తప్పు చేసింది, నేను కదా అర్పణ విషయంలో దేవునికి శ్రేష్టమైనవి నేను అర్పించలేదు, నా యొక్క తమ్ముడు మంచిగా అర్పణ అర్పించినందుకు మరి నేనెందుకు వాడి మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడా? అంతేకాదు, నా యొక్క తమ్ముడు నేను చంపినందుకు పశ్చాత్తాపం కలిగి ఉన్నానన్న స్థితిని కలిగి ఉన్నాడా? పశ్చాత్తాపం లేదు, భయం లేదు, ఆ యొక్క స్థితి లేదు. కానీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇంకా దేవునికి ఎదురు సమాధానం. అంటే నేను ఏ తప్పు చేయలేదు అన్న రీతిగా ఆనాడు ఆదాము హవ్వ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి ఎలా అయితే వారి తప్పును కప్పిపెట్టుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు? ఒకరి మీద ఒకరు నెపములు మరి
వేసుకున్నట్లుగా మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేనేమైనా నా తమ్ముడికి కావాలవాడినా? నేనేమైనా వాడికి బాడీగార్డ్‌నా? లేకపోతే నేను వాడి గురించి ఏమైనా ఉన్నానా? నేనెందుకు అని చెప్పి అంటే ఆయన చేసిన ఆ పని అంటే తన తమ్ముడిని హత్య చేసిన స్థితి ఎవరికీ కూడా తెలియకుండా నేను చేశాను. నా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, ఎవరు లేరు అని చెప్పి నేను చేసిన ఈ కార్యం ఎవరు కూడా చూడలేదని చెప్పి అనుకుంటున్నాడు ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. ఈ రోజున కయీను మనస్తత్వం అనేది ఎలా ఉందంటే మనం అనేక మంది జీవితాల్లో అనేకమైన భయంకరమైన పాపంతో కూడిన జీవితాలు జీవించేసి, లేకపోతే వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవించేసి, ఆ తప్పులు మేము ఏమీ చేయలేదు, లేకపోతే ఎవరో కూడా చూడలేదని చెప్పి అనుకోవడం దేవుడి చిత్తము కాదు. ఎందుకంటే దేవుడు సమస్తము చూసే దేవుడు అండి. ఈ రోజున మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నంత మాత్రాన మరి అది మాత్రమే కళ్ళు మూసుకుంది, కానీ దాని చుట్టూ ఉన్న ప్రపంచము కాదు, ప్రజలు కాదండి. అంటే అదొక్కటే కళ్ళు మూసుకుంది, కానీ దాని చుట్టూ ఉన్న వారందరూ కూడా దాన్ని చూస్తున్నారు. అంటే ఈ రోజున మనం ఏం చేసినా సరే, ఏ తప్పు చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, జారత్వం చేసినా, ఏ పాపపు క్రియలు చేసినా, ఏ డ్రగ్స్ అనే వ్యసనంలో ఉన్నా, ఏ ఫోన్ అనే ఎడిక్షన్లో ఉన్నా సరే, ప్రతి పాపము నీచకార్యాన్ని మనం చేసిన ప్రతి దానిని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ నరహత్య చేసిన స్థితిని మరి ఎవరు చూసారండి? దేవుడు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ స్థితిని అంటే తన తమ్ముడు చంపిన స్థితిని కూడా మరి ఆ వ్యక్తి గుర్తించలేదు. అంటే నేను నా తమ్ముడిని ఎందుకు చంపాలన్న పశ్చాత్తాపం లేదు, దేవుడనే భయం లేదు. ఇంకా దేవునికి ఎదురు ప్రశ్న ఏ రీతిగా అంటే, నేను నా తమ్మునికి కావలివాడనా అని చెప్పి మరి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా, అంటే ఎదురు సమాధానం చెప్తున్నట్లుగా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నేనే తప్పు చేయలేదు, నేను మంచివాడిని అని చెప్పి నీవు మరి డప్పు కొట్టుకునే స్థితిలో, అంటే అందరి ముందు నీవు మంచిగా ఉన్నట్లు నటించవచ్చు, కానీ ఒకానొక దినాన లేకపోతే నువ్వు ఏ తప్పు చేయనట్లుగా మరి చాలామంది ఏంటంటే మేము ఏ తప్పు చేయలేదు, మేము పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటారు. మనము చేసిన ప్రతి అంతరంగపు రహస్య పాపములను తీర్పు దినాన్ని తీసుకొచ్చినప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరము కూడా మన నోటి వెంట వచ్చిన ప్రతి మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడంటే దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మన నోటి మాట విషయంలోనే ఆయన లెక్క అడిగే స్థితి కలిగి ఉంటే, అంటే ఈ రోజున మరి 139వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, నువ్వు లేచుట కూర్చునిట నువ్వు మరి అవన్నీ కూడా 139వ కీర్తన చక్కగా చదువుకోండి. ఆ 139వ కీర్తనలో మనం లేవడం, కూర్చోవడం, మనం నోటి వెంట ఏ మాట పలుకుతామనే స్థితి కూడా మరి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అంటే ఈ రోజున మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? మన వ్యర్థమైన భూతి మాటలు మాట్లాడుతున్నామా? వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నామా? లేకపోతే వీరి మీద వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? లేకపోతే మనము ఏ పాపపు జీవితాన్ని జీవించేసి వాటిని కప్పి పెట్టుకొని మనం ఏ తప్పు చేయలేదు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామని కవర్ చేసుకుంటాం. అంటే మనం ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని అనుకునే స్థితిలో ఉండడానికి వీలేదు. అంటే నువ్వు చేసిన ప్రతి పాపపు స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని అనుకోవడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. మనం చేసిన ప్రతి పాపాన్ని, మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు సమస్తము చూసే దేవుడు అని. పిల్లి ఎలా అయితే కళ్ళు మూసుకుంటుందో అది మాత్రమే కళ్ళు మూసుకుంది, దానికి మాత్రమే తెలియదు, లేకపోతే దానికి అంటే వీరందరూ కూడా చూస్తున్నారు. అంటే దేవుడు చూస్తున్నాడని నీకు తెలియకపోవచ్చేమో, కానీ ఈ రోజున దేవుడైతే మనము చేసే ప్రతి కార్యాన్ని, అది పాపముతో కూడిన ప్రతి జీవితాన్ని, అది మంచి అయినా చెడైనా ఆయన చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ఒక పాపమును చేసినా, ఒక తప్పు చేసినా, మనం ఏదైనా అబద్ధములు ఆడినా, మోసపు క్రియలు చేసినా, ఏ వ్యర్థమైన పాపాలతో కూడిన జీవితం జీవించినా ఈ రోజున ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ కప్పుకోవడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కయీను మనస్తత్వం ఎలా ఉందంటే, నేనేం చేశాను, నేనే పాపం చేయలేదు కదా. ఈ రోజున మనం ఎదుటి వ్యక్తిలో ఏదైనా పాపం, ఏదైనా లోపం ఉందని చెప్పామనుకోండి, ఈ రోజున ఆ పాపం నీవు ఈ తప్పు చేసావు అని మనం చెప్పామనుకో, ఆ తప్పుని బట్టి వారు ఏం చేస్తున్నారు, సరి చేసుకోండి. అమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడకూడదు, ఈ వ్యర్థమైన బూతు మాటలు నీకు తగవు, లేకపోతే ఈ వ్యర్థమైన జీవితం, ఈ పాపిష్ట జీవితం, ఈ సిగరెట్లు తాగే జీవితం, లేకపోతే వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితం నీకు తగదని చెప్పి పెద్దవారు హెచ్చరిస్తున్నప్పుడు దానిని మనం సరి చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరెందుకు నాకు చెప్తున్నారు అని చెప్పి మనం గర్వించే స్థితిలో ఉన్నామా, మన నాశనం
మరి దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులు మనకు మంచి చెప్తున్నప్పుడు దాన్ని సరి చేసుకొని జీవిస్తే ఆశీర్వాదకరమైన జీవితం మనకు ఉంటుంది. ఒకవేళ దానిని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవించావా, ఈ కయీను మనస్తత్వం లాగా నీవు కూడా దేవుని యొక్క శాపానికి గురవలసిన పరిస్థితి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి తన పాపం చేస్తాడని చెప్పి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవట్లేదు. మరి అలాగే తన సహోదరుడి విషయంలో కూడా పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడా అంటే పశ్చాత్తాపనే. అంటే అరే నా సహోదరుని నేను చంపాను కదా అన్న ఒక పశ్చాత్తాపం కూడా ఆ వ్యక్తిలో లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఏ పాపపు జీవితాన్ని జీవించేసి, ఏ దొంగతనాలో, ఏ అక్రమ జీవితాల్లో జీవించేసి వాటిని నేనేమీ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సమస్తము కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నించకముందే నువ్వు పశ్చాత్తాపడు, నిన్ను నీవు ఒక్కసారి దేవునికి అప్పగించుకో, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు, పరిశుద్ధమైన ఆ యొక్క దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళే గొప్ప ధన్యత నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు ఈ కయీను మనస్తత్వాన్ని కలిగిండి నేనేమన్నా నా తమ్ముని కావలవాడినా, నేనే తప్పు చేయలేదని చెప్పి దేవుని ఎదురు ప్రశ్నించే మనస్తత్వంలో ఉన్నావా? జాగ్రత్త. మరి కయీనికి మరి ఈ వచనాల తర్వాత చూసుకుంటే ఆయన్ని దేవుడు శపించిన శాపం అనేది ఆయన జీవితంలోకి రావడం జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ సహోదరుని గురించి మరి చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, మన భర్తలైనా, భార్యలైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో కూడా ఐక్యతతో, సమాధానంతో, లేకపోతే వారిని ద్వేషించే స్థితి కానీ మనలో ఉండడానికి వీళ్ళు వాళ్ళు ప్రేమించి సమాధానపడి ఐక్యత కలిగి జీవించడానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చారు. కానీ మరి ఇతరుల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు. ఇతరులతో సమాధానంగా ఉండడమే దేవుని చిత్తమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కయీను మనస్తత్వం వలె మన మనస్తత్వాలు ఉండడం దేవుని చిత్తము కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ కయీను తన పాపను ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తమ్ముని యొక్క రక్తం, అంటే ఇక్కడ వాక్యం చదువుతాం చూడండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏదైతే పాపం చేశానని చెప్పి, నేను ఏదైతే పాపం చేస్తాడో ఆ పాపం నేను చేయలేదని చెప్పి నేనేం చేస్తాను, నా తమ్ముని కావలవాడినా, వాడు ఎటు వెళ్ళాడో నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు కదా. ఆ ప్రవర్తన బట్టి దేవుడు మరి కయీన్ని ఈ రీతిగా మాట్లాడుతుంది. ఎలా అంటే, నీవు ఏమీ చేయలేదు, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వేం చేయలేదనుకుంటున్నావు? నువ్వు చేసిన పని నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి మొరపెట్టుచున్నది. ఎంత ఘోరమైన పాపం చేస్తావు, నీ తమ్ముడిని నరహత్య చేసావు అని చెప్పి ఈ రోజున కయీన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడదు. దేవా, నేను నిరపరాధిని కదా, నీకు శ్రేష్టమైన అర్పణ అర్పించాను కదా, నా అన్న నా ప్రాణాలు తీశాడు అని చెప్పి ఆ రక్త నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదయ్యా. నువ్వెంత ఘోరమైన దుష్టమైన కార్యం చేసావు, ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకో అని చెప్పి మరి కయీన్ని మరి హెచ్చరించడమే కాదు, ఆయన జీవితంలో శాపం కూడా రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితాలు కయీను మనస్తత్వం కలిగిన జీవితాల్లాగా ఉండడం దేవుని చిత్తము కాదు. కయీను మనస్తత్వం ఏ రీతిగా ఉందండి? తన సహోదరుణ్ణి ప్రేమించలేని మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. తన అర్పణ అంగీకరిస్తే ఓర్చుకోలేని మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. మరి అటువంటి మనస్తత్వం కలిగి ఉండడం దేవుని చిత్తము కాదు. అంతేకాదు కానీ మనం సహోదరులు ప్రేమించే స్థితిని కలిగి ఉండడం దేవుని చిత్తమైనది. తన సహోదరుని ప్రేమించాడా? ద్వేషించాడా? ద్వేషించాడు. అంతేకాదు మరి ఈ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నరహత్య చేసే విధంగా. అంటే ఈ వ్యక్తి అనేవాడు ఉండకపోతే నా లైఫ్లో నేనే ఆశీర్వాదకరంగా ఉంటాను, లేకపోతే నేనే గొప్పవాడిగా ఉంటాననే దురుద్దేశం కూడా ఉండడం ద్వారా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని హత్య చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే తను చేసిన పాపాన్ని మరి తను కప్పెట్టేసుకోవాలి, లేకపోతే తను చేసిన ఆ ఘోరమైన దుష్కార్యం. ఈ రోజున మీరు కూడా మరి ఎటువంటి పాపపు జీవితాలు జీవిస్తున్నా, అది దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, ఏ పాపపు జీవితాలు జీవించి, ఏ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన వాటికి బానిసలైపోయి అటువంటి జీవితాలు జీవిస్తూ మేము ఏం చేయలేదు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, ప్రతి సమాజంలో, సంఘంలో మంచిగా ఉన్నట్లు ఉంటున్నారేమో, జాగ్రత్త. కానీ దేవుడు సమస్తము కూడా చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు తీర్పు తీర్చకముందే, దేవుడు నిన్ను శపించకముందే నీ తప్పుని ఒప్పుకో, ఆ పాపాన్ని ఒప్పుకో, ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టు.
పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. అప్పుడే దేవుని యొక్క రక్షణ నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి నన్ను దర్శించినప్పుడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న రీతిగా మరి నేను కూడా ఒకప్పుడు ఘోరమైన పాపంలో ఉండగా దేవుడు నాకు నేను చేసిన ఆ పాపం నాకు తెలియజేసి నేను నశించి నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు నన్ను ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఈ రోజున పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి మనం దేవుని ప్రశ్నించడమో ఎదిరించడమో మరి ఆయన యొక్క శాపానికి గురి కావడం దేవుని చిత్తము కాదు. కానీ మన పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. కానీ కయీను మనస్తత్వం లాగా మనం దేవుని ప్రశ్నించే విధంగా, దేవుని ఎదిరించే విధంగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ వ్యక్తి అయితే తన సహోదరుని ప్రేమించలేని మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు తను చేసిన పాపాన్ని ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. భయము కానీ, భక్తి కానీ, లేకపోతే పశ్చాత్తాపం కానీ లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇటువంటి కయీను మనస్తత్వం నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ సత్యమైన మాటలు మీ యొక్క జీవితాలు ఫలించాలని మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనందరితో కూడా మాట్లాడుతుంది. మరి ఈ రోజున ఆ వ్యక్తి ఆ రీతిగా అంటే దేవుడు అతని అర్పణ, తన తమ్ముని అర్పణ అంగీకరించినందుకు తను ఆ యొక్క తమ్ముడి మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకుని నరహత్య చేసిన స్థితిని తాను చేసిన ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోకుండా మరి దేవుని మీద ఎదురు తిరిగే స్వభావాన్ని కలిగినాడు. కాబట్టి దేవుడు మరి అతని జీవితంలో తీసుకొచ్చిన శాపం ఏంటో రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. యేసయ్య బైబిల్ ఆది కాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు శ్రేష్టమైన వాక్యాలు బిడ్డలందరికీ కూడా అందించాలని ఆశపడుచుండగా ఈ శ్రేష్టమైన వాక్యాలు బిడ్డలందరి జీవితాల్లో ఫలించలాగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.